UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో తాజాగా కాంగ్రెస్ సంవత్సర పాలనపై మావోయిస్టుల లేఖ రాయడం సంచలనంగా మారింది. వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో దాడి ఘటనపై మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేశారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనో, బాధ్యత రాహిత్యం వల్లనో జరుగుతున్నది కాదు అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా కమిషన్ల కోసం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించింది. అందులో భాగమే ఈ ప్రజా ఉద్యమాలు, ప్రజల తిరుగుబాటు అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక కొడంగల్లో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు చేసిన తిరుగుబాటును, రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రాజకీయ కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం పాలక వర్గాలు చేస్తున్నాయని వెల్లడించింది. ప్రజలారా, తెలంగాణ బుద్ధి జీవులారా, మేధావులారా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక అప్రజాస్వామిక పాశవిక పాలనను ఖండించండి అని మావోయిస్టులు ఆ లేఖలో ప్రస్తావించారు. అక్రమ కట్టడాలు, మూసీ నది ప్రక్షాళన పేర్లతో మధ్యతరగతి పేద ప్రజలపై హైడ్రా కొనసాగిస్తున్న అనాగరిక బుల్డోజర్ దాడులను వ్యతిరేకించండి అని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న నేవీ రైడర్ స్టేషన్ను, కొడంగల్ ఫార్మా సిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేపట్టండి అంటూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.